యాక్సెంచర్ అని ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో హైదరాబాద్‌లోనే ఒక 6 మంత్స్ జాబ్ చేశా. ఆ జాబ్ చేస్తూ ఉండగానే తిరుమల తిరుపతి దేవస్థానంస్‌లో జూనియర్ అసిస్టెంట్‌గా జాబ్ వచ్చింది సార్. సో, చిన్నప్పటి నుండి కొంచెం స్పిరిచ్యువల్ ఓరియంటేషన్ ఉండడం వల్ల, ప్లస్ దైవభక్తి ఇలాంటి వాటిపైన ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండడం వల్ల టీటీడీకెళ్ళాను సార్ జాబ్‌కి. యాక్చువల్లీ నేను యాక్సెంచర్‌లో 25,000 జాబ్‌కి చేసేవాడిని. టీటీడీలో 12,500కే జాయిన్ అయ్యాను సార్. ఎందుకంటే ఆ స్పిరిచ్యువల్ ఓరియంటేషన్ వల్ల. అక్కడ జాయిన్ అయ్యి సీజీఎల్ అనే ఒక ఎగ్జామ్ రాస్తే మళ్ళీ హైదరాబాద్‌లోనే ఏజీ ఆఫీస్‌లో ఆడిటర్‌గా జాబ్ వచ్చింది సార్. అట్లా అందులో జాబ్ చేస్తూ మళ్ళీ ఎగ్జామ్ రాయగా చెన్నై కస్టమ్స్‌లో ఇన్స్‌పెక్టర్‌గా జాబ్ వచ్చింది. అందులోనే మళ్ళీ డిప్యూటేషన్‌గా ఇంటెలిజెన్స్ ఆఫీసర్‌గా వెళ్ళాను సార్. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌లో. అది చేస్తున్నప్పుడు ఇంకా ఎక్కువయింది సార్. సివిల్ సర్వీసెస్ చదువుకోవాలి అని. మళ్ళీ ఒకసారి యూపీఎస్సీ వస్తుందో రాదో అనే భయంతో మళ్ళీ బ్యాకప్ కోసం అని రాస్తే మళ్ళీ సీజీఎల్‌లోనే అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్‌గా జాబ్ వచ్చింది సార్ బెంగుళూరులో. సో, ఈ ఈ సెలక్షన్‌కి ముందు ఆ జాబ్ చేసేవాడిని సార్. ఓకే. అంటే మీరు చాలా జాబ్స్ చేశారు. అవును సార్.